వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు నేను మా మేనల్లుడు బర్త్డే ఫంక్షన్లో నేను చిన్న బిట్స్ అయితే బ్లాగ్ కింద యాడ్ చేశానండి. సో నేను ఆ రోజు పార్లర్కి వెళ్ళి రెడీ అయ్యాను. సో ఆ కొంచెం బ్లాగ్ అలానే ఆ రోజు నేను ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశాను అనేది కూడా నేను ఆ వీడియో అయితే షూట్ చేశానండి. సో ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు రోజు నేను ఫంక్షన్కి వెళ్ళే ముందు రోజు నేను షాపింగ్కి అయితే వెళ్ళానండి. సో కొంచెం జ్యువెలరీ అనేది కూడా నేను సెట్ చేసుకుందామని చెప్పి వెళ్ళాను. అండ్ కొంచెం ఇక్కడ కొత్త కలెక్షన్ అయితే వచ్చింది అని చెప్పి మా ఇంటి దగ్గర ఒక త్రివేణి క్లాత్ షోరూమ్ అండి, బాగుంటాయి. ఆమె దగ్గర రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటాయి. సో జ్యువెలరీ ఐటమ్స్, 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ కూడా ఆమె సెల్ చేస్తారు. సో చాలా బాగుంటాయి. సో వీడియో తీయమంటే సో నేను వీడియో కూడా తీసానండి. సో కలెక్షన్ అయితే బాగుంటుంది. ఎవరన్నా కుషాయిగూడలో దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళి త్రివేణి క్లాత్ షోరూమ్ని అయితే విజిట్ చేయొచ్చు. అలానే ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇందులోనే ఒక జ్యువెలరీ ఐటమ్ అయితే తీసుకున్నానండి. సో నా శారీకి సెట్ అయ్యే జ్యువెలరీ అయితే నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఒక జ్యువెలరీ ఐటమ్ కూడా నేను లాంగ్ హారం ఉంటుంది కదా, అలాంటిది ఒకటి తీసుకున్నాను. సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. సో బిలో 2000, 1500 అట్లా కూడా ఉన్నాయి. సో ఎవరికన్నా కావాలితే ఒక్కసారి వెళ్ళి న్యూ కలెక్షన్స్ అయితే చూడొచ్చు. నేను పార్లర్ అయితే వచ్చానండి మార్నింగ్. సో ఇక్కడ ఆమె శారీ టాప్ చేస్తాను అండ్ హెయిర్ స్టైల్ కూడా ఆమె చేస్తానని చెప్పారు. సో ఆమె కోసం వెయిట్ చేస్తున్నాను. సో నేనైతే వచ్చేసాను, 7:30 అయిపోయింది. నెక్స్ట్ డే అండి నేను ఇంటికి వచ్చిన తర్వాత పార్లర్ని అయితే విజిట్ చేశాను. నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి. సో దానికోసం నేను పార్లర్ని అయితే విజిట్ చేశాను. సో ఇక్కడ ఆమె మేకప్ అలానే హెయిర్ స్టైల్ అలానే శారీ డ్రాపింగ్ అన్నీ కూడా రోజెస్ బ్యూటీ పార్లర్ అని చెప్పి ఒక నాకు తెలిసిన ఆంటీ అయితే ఉన్నారు. సో ఆమె చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో నేను ఎప్పుడు మా ఇంటికి వచ్చినా సరే ఆ ఆంటీ దగ్గరికే వెళ్తాను. సో అలాగే ఇక్కడ నాకు మేకప్ అయితే చేస్తున్నారండి. సో ఇక్కడ మేకప్ అయిన తర్వాత హెయిర్ స్టైల్ చేశారు. అండ్ తర్వాత లాస్ట్లో శారీ డ్రాపింగ్ అనేది చేశారు. ఇక్కడ నాకు ఆంటీ హెయిర్ ఎక్స్టెన్షన్ అది పెట్టుకుంటే బాగుంటుంది శారీకి, కాబట్టి హెయిర్ లీవ్ చేసేదానికన్నా అని చెప్పి సజెస్ట్ చేశారు. సో అందుకే నేను ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే నాకు ఇక్కడ యూజ్ చేశారండి. సో ఆంటీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా తాడేపల్లిగూడెంలో విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళి విజిట్ చేయండి. సో చాలా బాగా చేస్తారు సర్వీస్ అనేది. సో ఆంటీ ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. సో ఎవరికన్నా కావాలితే వెళ్ళి ట్రైనింగ్ కూడా ఆంటీ దగ్గర నేర్చుకోవచ్చు. సో ఇది ఎక్కడ శేష్ మహల్ దగ్గర, సో ఆపోజిట్ జ్యోతి బుక్ స్టాల్ తాడేపల్లిగూడెంలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చండి. సో అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ నాకు హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే సజెస్ట్ చేశారు. ఇక్కడ నేను ఫస్ట్ టైం అండి హెయిర్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది. సో పాతగా అయితే సవరం అంటారు కదా, సో అది యూజ్ చేసేవాళ్ళు. బట్ ఈ ఎక్స్టెన్షన్ అయితే బాగుంది. నా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందండి లాస్ట్కి. సో మేకప్ అంతా చేసిన తర్వాత సో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా రోజెస్ బ్యూటీ పార్లర్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. సో ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ మా అమ్మమ్మ అలానే పిన్ని వాళ్ళతో అయితే నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను. అలానే మా బుడ్డోడు అయితే ఆడుకుంటున్నాడండి.
సో వీడికి కార్స్ అనేవి చాలా ఇష్టం. సో ఇక్కడ కార్తో అయితే ఆడుకుంటున్నాడు. సో ఇక్కడైతే మేము ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళకి గిఫ్ట్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఇక్కడైతే మా ఫ్యామిలీతో అయితే నేను కూర్చున్నానండి. సో ఇక్కడ మా ఆడపడుచులండి వీళ్ళిద్దరూ. సో వాళ్ళు హాయ్ చెప్తున్నారని చెప్పి వీడియో అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ కూర్చున్నారు కదా వీళ్ళందరూ, మా అత్తయ్య గారు వాళ్ళందరూ. సో ఇంకా మా మావయ్యలు, మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సో 11:30 ఆ టైం కల్లా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో నేను అందుకే చిన్న బిట్స్ అయితే యాడ్ చేశానండి. సో ఫ్యామిలీతో ఉన్న మూమెంట్స్ చాలా 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 మెమరబుల్ కదా. సో ఇక్కడ నేనైతే అత్తయ్య గారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఆవిడ పెద్ద ఆడపడుచు అండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద సిస్టర్, అంటే చిన్నాన్న కూతురు. సో మా హస్బెండ్ అయితే అంటున్నారు, సో నన్ను వీడియో తీస్తున్నారు, నిన్నే క్యాప్చర్ చేస్తున్నారని చెప్పి ఏడిపిస్తున్నారు. సో నా అవుట్ఫిట్ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే జ్యువెలరీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయో, అలానే ముఖ్యంగా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి. నాకు బ్యాక్ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మా హస్బెండ్ అలానే మా బుడ్డోడు కూడా సేమ్ కొంచెం కలర్స్ అయితే సేమ్ వేసుకున్నారండి. సో ఇక్కడ కూర్చున్నారు కదా, సో పెద్ద అత్తయ్య గారు అలానే చిన్న అత్తయ్య గారు. సో రెడ్ కలర్ శారీ మా అత్తయ్య గారు అండి. సో ఇక్కడ అందరూ మా మావయ్యలు వాళ్ళందరూ కూర్చున్నారు. సో ఇక్కడ మా అమ్మమ్మ అండి. సో అమ్మమ్మ వాళ్ళ కోడళ్ళు అందరూ. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ మా బుడ్డోడు డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 12:01 వరకు వేరే సూట్లో ఉన్నాడు. సో తర్వాత అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాడండి. సో డ్రెస్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ కార్తో అయితే చాలా బాగా ఆడుతున్నాడు. సో మా బుడ్డోడికి కార్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇంకా అక్కడ ఫంక్షన్కి వెళ్ళిన దగ్గర కార్ ఉంటే సో ఆ కార్తో అయితే చాలా బాగా ఆడుకుంటున్నాడండి. సో తర్వాత రోజు అంటే మేము ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మమ్మ అయితే మా ఇంటికి వచ్చారు. సో ఇక్కడ మామిడికాయ చేపల పులుసు అయితే నాకు ఇష్టమని చేద్దామని చేస్తున్నారండి. సో ఇక్కడ చాలా బాగా చేస్తారు. సో పాతకాలపులా చేస్తారు. సో అందుకే ఈ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ వేసి దాంట్లోకి ఆనియన్ పేస్ట్ అలానే సాల్ట్ అలానే చిల్లీ పౌడర్ని వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే బాగా దూరగా అయితే వేపుకున్నారండి. సో తర్వాత దాంట్లోనికి చింతపండు పులుసుని అయితే యాడ్ చేశారు. సో మామిడికాయ కూడా యాడ్ చేస్తారు. సో బట్ మామిడికాయ పులుపుకి తగ్గట్టు మనం కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసేసుకోవాలండి. అంటే మనకి ఎంత అయితే పులుపు కావాలో అంత చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాక్చువల్గా వీడియోలో అయితే క్యాప్చర్ చేస్తాను అని చెప్పాను, బట్ మా అమ్మమ్మ కొంచెం షై అండి. సో అందుకే జస్ట్ ఒక్కసారి మాత్రమే క్యాప్చర్ చేశాను. సో అలానే ఇక్కడ చేపల పులుసుకి కావాల్సిన మసాలా కూడా యాడ్ చేసేసారు. సో ధనియాలు అలానే జీలకర్ర ఆ పేస్ట్ మొత్తం చేసేసి సో యాడ్ చేసేసారండి. సో ఫిష్ పులుసుకి కావాల్సిన మసాలా, సో అదంతా కూడా రా పేస్ట్ అయితే యాడ్ చేశారండి. అలానే ఇలాగ పచ్చిమిర్చిని కూడా కొంచెం చీరుకుల కింద కట్ చేసుకుని సో వాటిలోకి అయితే యాడ్ చేసేసారు పులుసులోకి. సో కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా కొంచెం సేపు ఒక 5 to 10 minutes కుక్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చేపల ముక్కలు అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నారు. సో పాతకాలప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళంట. సో మా అమ్మమ్మ చేసిన ఈ చేపల పులుసు అయితే తిన్న వాళ్ళైతే అస్సలు వదలరండి. సో నేను ఆ రోజు అయితే చాలా చాలా బాగా తిన్నాను. సో చేప ముక్కలు మొత్తం కూడా సో ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే చేపల పులుసు కొంచెం బాండి అనేది పెద్దగా ఉన్నట్టయితే మనకి ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి. అండ్ మనం గెరెట్లు అవన్నీ పెట్టకుండా కొంచెం ఇలా తిప్పుకుంటూ మనం కలుపుకోవాలండి. సో పెద్దవాళ్ళు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనమైతే అలా తిప్పలేము. సో ఇలా అయితే తిప్పేసిన తర్వాత
మూత పెట్టేసుకుని కొంచెం సేపు ఒక 15 to 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అసలు చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా అయినా మామిడికాయ సీజన్ కాబట్టి ఎవరికన్నా ఈ రెసిపీ తెలియకపోతే చేసుకుని తప్పకుండా తినండి. సో ఇక్కడ మామిడికాయ తురుముని యాడ్ చేస్తున్నామండి. సో అందులో ఉన్న టెంక అంటారు కదా, సో అది కూడా యాడ్ చేసేసారు. సో ఎందుకంటే చాలా బాగుంటుందంట అలా యాడ్ చేసుకుంటే. అది నేను తింటానని చెప్పి యాడ్ చేయించుకున్నాను. సో ఇలాగా కొంచెం మరిగిన తరువాత పులుసు థిక్ అయిన తర్వాత ఇలాగా మొత్తం మామిడికాయ ఆ గుజ్జు లేకపోతే పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. అది కూడా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తామని ఒక 5 to 10 మినిట్స్ ముందు మాత్రం యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. సో చూసారా పులుసు. ఈ మా ఫ్యామిలీ బ్లాగ్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.